వై నాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లనున్నారు. సిద్ధం సభలు ముగియడంతో ఇక విస్తృత ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 16 నుంచి నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. 75 అసెంబ్లీ సీట్లు 25 లోక్సభ సీట్లు గెలుచుకోవాలని పదే పదే చెబుతున్న సీఎం జగన్ ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. ఇప్పటికే 4 సిద్ధం సభలతో ప్రజలను ఆకట్టుకున్న సీఎం జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో విస్తృత ప్రచారానికి సిద్ధపడుతున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన 3 సిద్ధం సభలు ఒకెత్తైతే మేదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభ మరో ఎత్తు. ప్రతి సభకు లక్షల మంది జనం పోటెత్తారు. ఇకపై మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్. రోజుకు 2-3 సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పేదలే స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించింది. ఇదే నా కల పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రాలుగా మలుచుకోనున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎత్తుగడలను తిప్పికొడుతూ క్యాంపెయినింగ్ చేయనున్నారు. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు. ప్రచారం గడువు చివర్లో 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా సీఎం జగన్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 16 నుంచే వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 12 గాని 13, 14, 15 తారీఖుల లోపల ఎన్నికల ప్రకటన వెలువడుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం 16వ తారీఖు నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇంకా ఏదో కొన్ని పార్టీలను చేర్చుకున్నా కూడా మాకు 50% మించి ఓట్లు వస్తాయి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఒంటరిగానే బరిలోకి దిగుతామంటున్న వైసీపీ వై నాట్ 175 టార్గెట్ తో ముందుకెళ్తోంది. ఈ లక్ష్యంతోనే పలు సెగ్మెంట్లలో నిర్మోహమాటంగా మార్పులు చేర్పులు చేశారు జగన్. సిద్ధం సభలు సక్సెస్ తో ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఇకపై జగన్ రోడ్ షోలు, సభలతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.